హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై జీపీ అమ్మ ఛానల్. ఈరోజు వీడియోలో వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దామా. ఈ ఉల్లిపాయ పకోడీ చేయడానికి కావాల్సిన పదార్థములు: శనగపిండి, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, కొత్తిమీర, జీలకర్ర, వంట సోడా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఉల్లిగడ్డలు వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ పకోడీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 250 గ్రామ్స్ శనగపిండి మరియు మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మరియు రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు, మరియు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, రుచికి తగ్గట్టుగా కారం పొడి, ½ టీ స్పూన్ వంట సోడా, జీలకర్ర మరియు ఒక చెంచా నూనె వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. పిండి జోరుగా కాకుండా బజ్జీలు వేయడానికి వీలుగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ వేసుకోవడానికి ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక కడాయిలోకి నూనె పోసి హీట్ చేయాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పకోడీ వేసుకోవాలి. గ్యాస్ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలానే మిగతా పిండి కూడా పకోడీ మొత్తాన్ని కూడా వేసి పక్కకు తీసుకోవాలి. చూశారు కదా, అంతే క్రిస్పీగా ఉండే ఈ ఉల్లిపాయ పకోడీ చాలా టేస్టీగా రెడీ అయ్యింది. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మన జీపీ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.